సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 412వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనము ఒక ముఖ్యమైన అంశాన్ని మనం చర్చిస్తున్నామండి. ఆ అంశంతోనే ప్రతి ఎపిసోడ్ ప్రారంభిస్తున్నాం. గత సుమారు 200 ఎపిసోడ్స్ నుండి ఈ యొక్క ఎపిసోడ్లో మరొక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. మామూలుగా మనము మన డ్రాయింగ్ రూమ్లో 3 కోతుల్ని పెట్టుకుంటాం. ఒకటేమో చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. ఇదివరకు కూడా ఈ విషయాన్ని చెప్పి ఉంటానేమో కానీ ఏదో నాకు సడన్గా స్ఫురణకు వచ్చింది. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఇది ఎవరి కోసమో ఈ 3 కోతుల యొక్క, అది మహాత్మా గాంధీ గారు ఆ విధంగా చెప్పారని చెప్పి అది చెప్తారు. సీ నో ఈవిల్, హియర్ నో ఈవిల్, టాక్ నో ఈవిల్ అని అది ఒక సందేశం అన్నమాట. ఒక స్పష్టమైన సందేశం. ప్రతి ఒక్కరిలో మంచినే చూడండి, మంచినే వినండి, మంచినే మాట్లాడండి. కానీ ఎందువలన ఇది అమలు జరగటం లేదు? ఇది కోతుల కోసం నిర్దేశించినటువంటిదా లేక మనుషుల కోసం నిర్దేశించబడిందా అనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. గీతలో కూడా ఈ యొక్క విషయం స్పష్టంగా ఉందండి. ఏమంటే గీతలో కూడా ఉంది, మనం ఇప్పటికే చర్చించుకున్నాం. ఇది ఎందుకు జరగటం లేదు అంటే దాని బీజాన్ని మనం విస్మరించామండి. ఇప్పుడు చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు, దాని బీజం ఏమిటి? చెడు ఆలోచన చేయకు, చెడు సంకల్పం చేయొద్దు, చెడు కర్మలు చేయొద్దు. మనసా వాచ కర్మణ అంటాం కదండి, దాని బీజము. అందుకనే ఈ మూడింటితో పాటు ఇంకొక 2 భగవంతుడు జత చేశాడు. ఒకటేంటి? చెడు కర్మలు చేయొద్దు, చెడు ఆలోచన చేయొద్దు. థింక్ నో ఈవిల్, డూ నో ఈవిల్. అర్థమైందండి? డూ నో ఈవిల్ అన్నప్పుడే మనం ఆటోమేటిక్గా సీ నో ఈవిల్, హియర్ నో ఈవిల్, టాక్ నో ఈవిల్ ఇవన్నీ వచ్చేస్తాయి. గీతలో అందులో శారీరక తపస్సు, వాచక తపస్సు, మానసిక తపస్సు అని ఉంటాయి. ఇదివరకు చెప్పుకున్నాం మనం. అందులో మనస్సులో ఉన్న సంకల్పం గట్టిగా ఉంటేనండి మిగతా అన్ని బాగుంటాయని చెప్తాడు. మనః ప్రసాద సౌమ్యత్వం, మౌనం, ఆత్మ వినిగ్రహ, భావ సంశుద్ధి ఇత్యేతత్ తపో మానసముచ్యతే అంటాడు. అక్కడ భావ సంశుద్ధి అనే మాట స్పష్టంగా ఏం చెప్తుందండి? భావం అంటే సంకల్పాలు, భావం అంటే ఆలోచనలు. ఇది శుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, శక్తిశాలిగా ఉండాలి, ఇతరులకు మంచి చేసే విధంగా ఉండాలి, ఎవరికి దుఃఖాన్ని కలుగజేసే విధంగా, కష్టాన్ని కలుగజేసే విధంగా ఉండకూడదు. ఇదన్నమాట బీజము. అందుకని ఆధ్యాత్మిక దృష్టికోణంలోనే శ్రీమద్ భగవద్గీతను ఆధ్యాత్మిక దృష్టికోణంలో చదువుకున్నప్పుడే ఈ విషయాలన్నీ నా జీవితాన్ని ఉద్ధరించడం కొరకేనన్న విషయం మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం ధార్మికంలో కేవలం మనం ఏదో ఒక డ్రాయింగ్ రూమ్లో బొమ్మలా పెట్టుకుంటామండి, ఆ విధంగా మనం చేసుకుంటాం. కానీ మన గురించే మనం మారాలి, మన ఆలోచన మారాలి, మన కర్మలు మారాలి, మన దృష్టి మారాలి. నేను ఏదైతే వింటున్నానో మంచి విషయాలు వినాలి. ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకోమన్నా. ఇది ముఖ్యమైన విషయాన్ని దృష్టి పెట్టుకుందామండి. ఇప్పుడు తదుపరి అంశంలోకి వెళ్ళిపోదామండి. యక్ష ప్రశ్న 55. 55వ యక్ష ప్రశ్న ఏమిటండి? దాని యొక్క ప్రశ్న కా గతి అన్నాడు. కా గతి అంటే నీ గతి ఏమిటి? ఏది గతి, ఏది అంతిమ ఫలితము అని ఏదో బ్రాకెట్లో ఇచ్చాడు. ఏది గతి? గతి అంటే అసలు ఏమిటి చేయాలి? నేను నాకు లక్ష్యం ఉందా, గమ్యం ఉందా, లేక కేవలం వండుకోవడం, తినడం, త్రాగడం, నిద్రించడం, డబ్బు సంపాదించుకోవడం, ఇంతేనా జీవితం? ఇంద్రియ సుఖాలు అనుభవం చేయటం, సుఖ సాధనలను అమర్చుకోవటము, ఇది కాదంటున్నాడు ధర్మరాజు. ఏమంటున్నాడు ఒక్కసారి గమనించండి.
చివరికి మనిషి చేరే అంతిమ స్థితి ఏమిటి, జీవితం మొత్తము ఎక్కడికి తీసుకెళ్తుంది, ఇదనమాట. చాలా ముఖ్యమైన విషయం అండి ఇది ప్రశ్న. ఏమంటే కా గతి అంటే అదేనమాట. దానికి యుధిష్ఠిరుడు సమాధానం ఒక్కసారి ఏమన్నాడు గమనించండి. ధర్మేణ ప్రాప్త గతి శ్రేయ, ధర్మేణ ప్రాప్త గతి శ్రేయ, ధర్మమే శ్రేష్ఠ గతి అన్నాడు. ధర్మాచరణమే అంతిమ శ్రేయస్సుకు దారి. చూసారా, ధర్మమే అంతిమ శ్రేయస్సుకు దారి. మనం హాయిగా నిశ్చింతగా ఉండాలి. శరీరం విడిచిపెట్టే సమయం అంటే మరణ సమయం ఆసన్నమైనప్పటికీ కూడా తేలికగా హాయిగా భగవంతుని యొక్క చింతనలో శరీరాన్ని విడిచిపెట్టాలి అంటే 100% ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, ధర్మ మార్గాన్ని ఆచరించాలి, అధర్మ మార్గాన్ని విడిచిపెట్టాలి. ఒక్కసారి చూసినట్టయితే గతి అంటే గమ్యం అన్నాడు, అంతిమ ఫలం అన్నాడు, చివరి స్థితి. చివరి స్థితి అంటే చనిపోయే ముందర మన యొక్క స్థితి. ఆ తర్వాత కాగతి అంటే అంతిమ గతి ఏది, ధర్మగతి, ధర్మం అనుసరించే వారికి లభించే శ్రేయోగతి అన్నాడు. గతి అనే పదం ఇక్కడ ఈ అర్థాలను సూచిస్తుందంట. చూడండి ఒక్కసారి. శరీరాంతర ప్రయాణము తర్వాత స్థితి. ఇక్కడ బలగిచ్చాడండి, 3 పాయింట్లు ఏవో ఇచ్చాడు, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు గతి అంటే ఏంటి, శరీరం విడిచిపెట్టిన తర్వాత నా గతి ఏమిటి అంటాం కదా. అధోగతియా, పురోగతియా, శ్రేష్టగతియా? అది అర్థం. శరీరాంతర ప్రయాణము తర్వాత గతి, లోకగతి. స్వర్గంలోకి వెళ్తానా, నరకంలోకి వెళ్తానా, మోక్షం పొందుతానా, ఇవన్నీ భావాలు ఉంటాయి. మరి ఇవన్నీ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోకుండానే శరీరం విడిచిపెట్టామనుకోండి, మనంత దురదృష్టవంతుడు ఇంకా ప్రపంచంలో ఇంకొకటి ఉండడు. రెండవది, కర్మ ఫలితంగా లభించే అంతిమ పరిణామం ఏమిటి? కర్మ చేస్తున్నాను, దాని ఫలితము వచ్చింది, ఏదో ఫలితం వచ్చింది, మంచో చెడో, దాని పరిణామం ఏమిటి, కాన్సిక్వెన్సెస్ ఏమిటి, అది నా జీవితాన్ని ఉద్ధరిస్తుందా, నా జీవితాన్ని తగ్గిస్తుందా, పాడు చేస్తుందా, అదనమాట. అంటే ఏమన్నాడు ఇక్కడ, శ్రేయస్సు, మానసిక శాంతి, పరమహితము. అప్పుడు ఏమంటున్నాడు చివరికి యుధిష్ఠిరుడు, ఏమంటున్నాడు అంటే ధనము కాదు, బలము కాదు, వంశము కాదు, ధర్మము మాత్రమే మనిషిని శ్రేయోగతికి తీసుకొని వెళుతుంది. చాలా 3 పాయింట్స్ ఇచ్చాడు. ఏమన్నాడండి, ధనము కాదండి, మనం ధనం వెంట పడ్డాము, కానీ ధనం మనకు అంతిమ స్థితిలో మన గతిని నిర్ణయించదంట. బలము, శారీరక బలం అనండి, ఇంకోటనండి. వంశము కాదు, వంశోద్ధారకులు లేరండి, దానికోసం పెద్ద కష్టపడతాము, తర్వాత పిల్లలు అంటారు, వాళ్ళ తర్వాత మన ఇబ్బంది కూడా పెడతారు, అర్థమైందండి. ఈ వంశం కూడా కాదు, ధర్మం మాత్రమే మనిషిని శ్రేయోగతికి తీసుకొని వెళుతుంది. ఇక్కడ ఒక 3 శ్లోకాలు ఇవ్వటం జరిగిందండి. ఒక్కసారి గమనించండి. 8వ అధ్యాయంలోని 6వ శ్లోకము. అంతమతి సోగతి అనేది ఒకటి ఉందిలేండి, ఒక సూక్తి శాస్త్రాల్లో కూడా. అంతిమములో నీ మతి ఎలాగుంటుందో నీ గతి ఎలాగుంటుందంట. ఆ శ్లోకం వినండి ఒక్కసారి. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఏమంటారు, అంతిమ సమయములో నీవు చేసే సంకల్పము ఏదైతే ఉంటుందో, లాస్ట్ సంకల్పము, దాని ఆధారంగా నీకు అధోగతియా పురోగతియా ఉంటుందంట. నీ ఆలోచన నీ అంతిమ గతిని నిర్ణయిస్తుంది. సో గతికి సంబంధించిన శ్లోకం అన్నమాట. అందుకని మన యొక్క ఆలోచన శ్రేష్టంగా ఉండాలి. శ్రేష్టంగా ఉండాలి అంటే పరమాత్మ యొక్క స్మృతిలో ఉండాలి అంటాడు. అందుకని గీతలో కూడా ఏం చెప్పాడు, అంతకాలేచ మామేవ స్మరణ్ ముక్త్వా కళేబరం ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయం. నన్నే పొందుతా ఉంటున్నాడు ఆయన. భగవంతుణ్ణి పొందడం కంటే ఇంకేమైనా గొప్ప పని ఏమన్నా ఉందా చెప్పండి. అదొకటి. 8, 6 నోట్ చేసుకున్నారు కదా. నెక్స్ట్ 9, 25. ఇది కూడా మన గతిని నిర్ణయించే శ్లోకాలు అన్నమాట. ప్రతిదాన్ని నేను భగవద్గీతతో లింక్ చేసుకోవడానికి కష్టపడుతున్నాను. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ అవసరం కాదు, ఒక్క భగవద్గీత తత్వజ్ఞాన కోణం అర్థం చేసుకుంటే మీ జీవితం మారిపోతుంది. దానికోసం మీరు ఏమి చేయక్కర్లే. రాజయోగ శిక్షణా కేంద్రాలకు వెళితే వాళ్ళు 7 రోజుల కోర్సులు ఇస్తారు. తర్వాత మీకు భగవద్గీత మొత్తం సారమంతా కూడా అర్థమవుతుంది. దాంతో మీ రాజయోగ ప్రక్రియ ద్వారా స్వయాన్ని ఆత్మగా గుర్తిస్తారు, తండ్రి పరమాత్మని గుర్తిస్తారు. రాజయోగం ద్వారా గుణాలు, శక్తులు తీసుకుంటారు. మీ జీవితాన్ని మీరే ఉద్ధరించుకుంటారు.
మీ జీవితం మీరే ఉద్ధరించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మీ జీవితాన్ని భగవంతుడు ఉద్ధరించడు, మీ జీవితాన్ని మీ బంధువులు ఉద్ధరించరు, మీ మిత్రులు ఉద్ధరించరు, మీ పదవి ఉద్ధరించదు, ధనము ఉద్ధరించదు, మీ బలం ఉద్ధరించదు. 6వ అధ్యాయం 5వ శ్లోకంలో ఏమన్నాడు? ఉద్ధరేదాత్మనాత్మానం న ఆత్మానమవసాదయే ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన అన్నాడు. ఆత్మజ్ఞానిగా అయినట్లయితే అదే ఆత్మ నీకు బంధువుగా పనిచేసి నీ జీవితాన్ని సర్వోన్నత స్థాయికి తీసుకుని వెళుతోంది. అర్థమైందండి? హిమాలయ పర్వత స్థాయికి తీసుకుని పెడుతుందన్నమాట. ఒకవేళ ఆత్మ అనే జ్ఞానాన్ని విస్మరించినట్లయితే అందులో నీలో ఉన్న ఆత్మనే నిన్ను పాతాళానికి నెట్టివేస్తుంది అంటాడు 6:5లో. ఇక్కడ 9:25 ఏమంటాడు చూడండి ఒక్కసారి. యాంతి దేవవ్రతాన్ దేవాన్ పితృన్ యాంతి పితృవ్రతా భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాచిన పిమాం. ఏమంటా, మీరు దేవతల్ని పూజిస్తే దేవతలు పెడతారు, పితృ దగ్గర తల్లిదండ్రులు పెట్టుకుని ఫోటోలు పెట్టుకుని పూజ చేస్తే వాళ్ళ యొక్క దాంట్లో వెళ్తారు. నన్ను పూజించినట్లయితే చూడండి, అక్కడ మీరు నన్ను పూజించినట్లయితే నా దగ్గరికి వస్తారు. ఎంత తేడా ఉంచాలంటే దేవతలు వేరే, ఈ పితృగణాలు వేరే, భూత ఇవన్నీ వేరే, ఈ 3 రకాలు చెప్తారు కదా, అవన్నీ వేరే. నన్ను పూజించినట్లయితే నా దగ్గరికి వస్తారంటే ఏంటి? నా చేయి పట్టుకున్నట్లయితే మీరు రాజయోగం ద్వారా సంస్కార పరివర్తన చేసుకుంటారు, స్వర్గంలోకి వస్తారు. అదే ముఖ్యంగా అక్కడ ఏంటి గతి. మీ గతి ఏంటి? మీ గతి మీరే నిర్ణయించుకోండి. నేను నమ్ముకున్న దేవతామూర్తినే భగవంతుడిగా అనుకుంటే ఆ దేవతామూర్తి ఏముంది, వాళ్ళు ఇవ్వాల్సిన ఒక జన్మకి ప్రాప్తులు మీకు గుణాలు శక్తులు ఇస్తారు. అదేవిధంగా అర్థమైందండి. పితృణ్యాంతి పితృవృత భూతాని యాంతి భూతేజ్య అన్నాడు. ఈ భూతాలు అంటే ఉన్నాయి కదా, భూత గణాలు ఇవన్నీ చెప్తారు కదా శాస్త్రాల్లో, వాటిని పట్టుకుంటే అక్కడికి వెళ్తారు. కానీ యాంతి మధ్యాజినోపిమాం, అది చాలా ముఖ్యం. అక్కడ నేను వేరే, మిగతా వాళ్ళంతా వేరే, నేనొక్కడినే మీకు హయ్యెస్ట్ ప్రాప్తి, సర్వోన్నత ప్రాప్తి ఏంటి? స్వర్గ ప్రాప్తి. 850 కోట్లు ఎక్కడ, 33 కోట్లు ఎక్కడ, 3 కోట్లు ఎక్కడ? అర్థమై సత్యయుగంలో శ్రేష్టమైన జన్మకి మీకు అధికారిగా తయారు చేస్తాను. తర్వాత 1862 అండి. 1862లో అది కూడా చెప్తున్నాను నీ గతి. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. మీరు నన్ను పట్టుకున్నట్లయితే పరమశాంతి పొందేటువంటి శాశ్వతమైనటువంటి శాంతిని పొందేటువంటి స్థానములో మిమ్మల్ని పంపిస్తాను. చూసారా, మన గతిని నిర్ణయించే 3 శ్లోకాలు కథ చూడడం జరిగింది. పరమేశ్వరుని యొక్క ఆశ్రయము అని ఇచ్చాడు. నెక్స్ట్ ఆధ్యాత్మిక చింతనలో ఒకసారి చూసినట్టయితే గతి అంటే చైతన్య స్థితి యొక్క అంతిమ ఫలితం. చైతన్యం అంటే సోల్ కాన్షియస్నెస్ అండి. ఇది చైతన్యము, ఈ శరీరం అనేది జడము. ఈ జడ చైతన్యం యొక్క కాంబినేషన్ అన్నమాట. మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు జడముతో కూడుకుని దేహభ్రాంతిలో, బాడీ కాన్షియస్నెస్ లో కూరుకుపోయి ఉన్నాం. అయితే నాకరి మహావాక్యం కర్మలు మరియు సంస్కారాలు ప్లస్ స్మృతి, కర్మలు ప్లస్ సంస్కారాలు ప్లస్ స్మృతి కలిసి మన భావ గతిని, అంటే భావ కాదు, మన భావి గతిని నిర్ణయిస్తాయి. మన ఫ్యూచర్ ని డిసైడ్ చేయాలంటే మన కర్మల యొక్క క్వాలిటీ, సంస్కారాల యొక్క క్వాలిటీ, అదేవిధంగా మన స్మృతి యొక్క క్వాలిటీ, ఇది సత్వ ప్రధానంగా ఉందా, మీరు సత్యయుగంలోకి వెళ్తారు. అదనమాట మన గతిని నిర్ణయిస్తాయి. దేహాభిమానమేమో దుఃఖగతి, ఆత్మస్మృతి శాంతి పవిత్ర గతి, పరమాత్మ స్మృతి పరమగతి. ఒక్క వాక్యంలో నుండి ఈ యొక్క మంత్రము, ఈ యొక్క యుధిష్ఠిరుడి సమాధానం ఏంటి చూడండి. ఆత్మస్మృతి మరియు భగవంతుని స్మృతి అంటే పరమాత్మ స్మృతి ఈజ్ ఈక్వల్ టు సాక్షి భావము. ఆత్మ పరమాత్మ ఎప్పుడైతే కలయిక జరుగుతుందోనండి, ఇది కర్మాతీత స్థితి అంటాం. మనం ఏమి చేసినా ఆత్మని పరమాత్మతో దూరం అవ్వనివ్వకుండా సదా ఆ యొక్క సంబంధాన్ని పెట్టుకుంటూ, మిగతా వాటికి అంత ప్రాముఖ్యత లేదు. మంచి కర్మలు చేస్తాం, ఎందుకంటే పరమాత్మ తోడున్నాం, పరమాత్మ నుండి శక్తులు తీసుకుంటున్నాం కాబట్టి మనం సాక్షి దృష్టితో మన కర్మలు జరుగుతాయంట. అందుకని దాని ఏమన్నాడు, పరమగతి అంటే ఏమన్నాడు, మన శాంతిధామము, ముక్తిధామము, పరంధామము, ఆత్మల లోకం ఉంది. అటువంటి స్థితిలో ఆత్మ ఎలాగైతే ఉంటుందో, మూల స్థితిలో ఎలాగైతే ఉంటుందో, దివ్య గుణాలతో, దివ్య శక్తులతో
ఎలాగైతే ఉంటుందో అటువంటి స్థితిని ఇప్పుడే అనుభవం చేస్తాం. అర్థమైందండి? ఒక వాక్యంలో సారం ఏంటంటే, నిజమైన అంతిమ గతి ధర్మములో నిలిచి ఆత్మస్వరూప స్మృతిలో జీవించటమే శ్రేయోగతి అన్నాడు. అర్థమైందండి? యక్ష ప్రశ్న 55 మనం పూర్తి చేసుకున్నామండి. తదుపరి ఎపిసోడ్ లో 56వ ప్రశ్న మనం చర్చించుకోబోతున్నాం. ఇప్పుడు మనము కఠోపనిషత్తు కాదు, ఉపనిషత్తుల్లో 3 మంత్రాలు మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. చాలా మంచి సబ్జెక్ట్ అండి ఇది. చాలా అద్భుతమైన విషయం. పరమాత్మ యొక్క లక్షణాలు చెప్తున్నాడు. పరమాత్మ ఎందుకు పరమాత్మని ఈ రోజున వర్తమానంలో మనుషులు గుర్తించటం లేదు? ఎందుకు గుర్తించడం లేదండి? భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఒక్కడే అంటారు, భగవంతుడు సత్యం అంటారు, భగవంతుడు పతిత పావనుడు అంటారు, విశ్వాత్మనందరికీ తండ్రి అంటారు, ఆది మధ్యాంతాల జ్ఞాత అంటారు, దివ్య గుణాల సాగరుడు అంటారు. ఇవన్నీ చెప్తారు మన మంత్రాల్లో, ఇవే కదా. అటువంటి పరమాత్మ మనం గుర్తించడానికి భగవంతుడే కొన్ని యుక్తులు కూడా చెప్తున్నాడు. స్వయాన్ని ఆత్మగా అనుభవం చెయ్యి, నన్ను మీరు ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతారు, నాతో కనెక్ట్ అవుతారు, సంబంధాన్ని జోడించుకుంటారు. అయినా కూడా కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు. ఎందువలన అన్నదానికి ఈ 3 మంత్రాలు మనకి స్పష్టం చేస్తున్నాయండి. నేనేంటంటే భగవద్గీత రిలేటెడ్ ఈ యొక్క ఉపనిషత్తుల మంత్రాలు తీసుకుంటున్నాను. అన్ని వరుసగా నేను చెప్పటం లేదు. నాకు కావాల్సింది ఏంటంటే భగవద్గీతలో ఉన్న సత్యము, మిగతా శాస్త్రాల్లో ఉన్న సత్యము ఒకటేనా కాదా అన్న విషయాన్ని మీకు ప్రూవ్ చేయటం కోసం అని చెప్పి నేను చేస్తున్నాను. అచ్చా, ఇప్పుడు ఈ 3 మంత్రాలు ఎక్కడంటే కేనోపనిషత్తు. మొట్టమొదటిసారిగా ఈ ఉపనిషత్తు తీసుకుంటున్నాం మనం. ఇదివరకు చాలా ఉపనిషత్తులు తీసుకున్నాము, బృహదారణ్యకని, కఠోపనిషత్తు ఇవన్నీ తీసుకున్నాం. ఇప్పుడు కేనోపనిషత్తులో 3 మంత్రాలు. ఈ 3 మంత్రాలు తెలుసుకునే ముందర కఠోపనిషత్తు ఇదివరకే మనం చర్చించుకున్న ఒక మంత్రాన్ని ఒక్కసారి మీకు మీ స్మృతికి తీసుకొని వస్తాను. కఠోపనిషత్తు 1.2.23 అండి. రాసుకునేవాళ్ళు రాసుకోవచ్చు. కఠోపనిషత్తులు ఏంటండి? 1.2.23. ఇది అందులో మనం ఏం తెలుసుకున్నామంటే, నాయమాత్మ ప్రవచనేన లభ్యో న మేధయా న బహూనా శ్రుత్వేన యమే వైష వృణుతే తేన లభ్య తస్యైష ఆత్మ వివృణుతే తనూం స్వాం. ఇది మంత్రం అండి. ఈ మంత్రం యొక్క భావం ఏంటో ఒక్కసారి గమనించి చెప్తే మీకు అర్థమవుతుంది. దాని కంటిన్యూషనే మీ కేనోపనిషత్తులో 3 మంత్రాలు. అర్థమైంది? అది కూడా నంబర్ చెప్తాను, దాని మీనింగ్ కూడా చెప్తాను, మీకు అర్థమవుతుంది ఈజీగా. దీని భావార్థం ఏమిటి? ఆత్మజ్ఞానము ఉపన్యాస పాండిత్యముతో కాదు. ఉపన్యాసాలు 1,00,000 ఉపన్యాసాలు వినండి, మీకు ఆత్మజ్ఞానము రాదు, ఆత్మ అనుభూతి జరగదు, సంస్కార పరివర్తన జరగదు. మీరు ఎలాగున్నారో అలాగే ఉంటారు, లేక ఇంకా పాడవుతారు. కానీ ఒక్క మెట్టు కూడా పైకి ఆధ్యాత్మిక జగత్తులో ఎదగలేరు అంటున్నాడు. ఉపన్యాసాల పాండిత్యముతో కాదు, బుద్ధి చాతుర్యంతో కాదు. కొంతమంది బుద్ధిని వాడి ఏదేదో జంతరమంతర చేసేస్తారు. దాని వల్ల కూడా మీరు ఆత్మజ్ఞానం పొందలేరు. ఎన్నో గ్రంథాలు చదవడము వినడము ద్వారా కాదు. ఇది కేవలము శాస్త్ర బోధ కాదు, అనుభవ బోధ. అండర్లైన్ చేసుకోండి, శాస్త్ర బోధ కాదు, అనుభవ బోధ. దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసి ఏమన్నాడు ఇక్కడ? ఎవరికి లభిస్తుంది? హృదయపూర్వక నిజ సంకల్పం ఉన్న వారికి, ఆత్మతత్వాన్ని శరణు పొందిన వారికి. అంటే చాలా దృఢ సంకల్పం ఉండాలన్నమాట. కొన్ని లక్షల మంది ఇప్పటికీ ఆత్మానుభవం చేస్తున్నారు, పరమాత్మతో కనెక్ట్ అవుతున్నారు. పరమాత్మ మనసా వాచా కర్మణ పరమాత్మతో సంబంధాన్ని జోడించి సంస్కార పరివర్తన చేసుకుంటున్నారు, చక్కటి జీవితాన్ని పొందుతున్నారు, సాటి మనిషిని గుర్తిస్తున్నారు. సమాజ సేవలో ఈ పరమాత్మ యొక్క సత్య పరిచయాన్ని విశ్వాత్మనందరికీ, అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలియజేసే సేవలో నిమగ్నమై ఉన్నారు. నేనెందుకు అవ్వకూడదు? దానికి దృఢ సంకల్పం ఉండాలి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడండి? హృదయపూర్వక నిజ సంకల్పం ఉన్న వారికి, ఆత్మతత్వాన్ని పొందాలి అన్నటువంటి ఆ శరణు పొందిన వారికి, అంతర్గత శుద్ధి, వైరాగ్యము, సత్య సంకల్పం ఉన్నవారికి, ఆ సాధకుని వద్ద ఆత్మ అటువంటి సంకల్పం ఉంటేనంట, అక్కడ జాగ్రత్తగా వినండి ఆఖరి వాక్యము, ఆత్మ స్వయముగా తనను తాను అనావృతము చేసుకుంటుంది. అంటే ప్రత్యక్ష అనుభూతి కలిగిస్తుంది. ఆత్మానుభూతి కలగాలి అంటే ముందు మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే ఇదన్నమాట.
ఎటువంటి సంకల్పం లేకుండా ఏదో ప్రవచనాలు వినేసాం, గ్రంథాలు చదువుకున్నాం, తీర్థయాత్రకు వెళ్ళాము, మొక్కుబడులు చెల్లించుకున్నాం, ఇవన్నీ చేశాము, దీనివల్ల ఆత్మజ్ఞానం రాదు అంటున్నారు. సో ఇదే సత్యాన్ని ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఈ కఠోపనిషత్తులోని సత్యాల్ని 3 మంత్రాలు కేనోపనిషత్, అందులో మొదటి మంత్రము 1.3 కొన్ని గ్రంథాలలో 1.4 కింద కూడా ఇవ్వటం జరిగింది. 1.3/1.4 రాసుకోండి, మీకు ఈ మంత్రం వస్తుంది. ఈ మంత్రము అంటే చదవటం కొంచెం కష్టమేనండి, ఈ మంత్రాలు చాలా కఠినంగా ఉంటాయి, సంస్కృత మంత్రాలు. నా తత్ర చక్షుర్ గచ్చతి నా వాగ్గచ్చతి నో మనః నా విద్మోన విజానీమో యదైత ధను శిష్యాత్. ఇది మొదటి మంత్రం అండి. ఇక్కడ ఏమంటున్నాడు, ఈ మంత్రం చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. ఏమంటున్నాడు, కళ్ళు అక్కడికి చేరవు. ఇక్కడ అక్కడికి అంటే పరమాత్మ దగ్గరికి చేరవంట, కళ్ళు చేరవు. ఈ భౌతిక చర్మనేత్రాల ద్వారా నీవు పరమాత్మని గాంచలేవు. 11వ అధ్యాయంలోని 8వ శ్లోకం. నతు మాం శక్యసే ద్రష్టు మనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షు పశ్యమే యోగమైశ్వరం అన్నాడు. యోగ మార్గము ద్వారా నన్ను నీవు అనుభూతి చేస్తావు నాయనా. ఈ 2 కళ్ళ ద్వారా భగవంతుని చూసే పనితో ఇప్పటి వరకు సమయము, సంకల్పము, ధనము అన్ని వ్యర్థము చేసుకున్నావు. ఇప్పుడు అవన్నీ విడిచిపెట్టి ఈ 2 కళ్ళు నిన్ను పరమాత్మ దగ్గరికి తీసుకొని వెళ్ళవు అంటున్నాడు కేనోపనిషత్తులో ఈ మొదటి మంత్రం. కళ్ళు అక్కడికి చేరదు, వాక్కు అక్కడికి చేరదు. వాక్కు గట్టిగా హే భగవంతుడా అంటే కూడా చేరదంట, భగవంతుడి దగ్గర చేరదు. ఎందుకంటే ఆత్మ సైలెన్స్ లో ఆంతరిక శుద్ధి పెట్టుకుని సంస్కార పరివర్తన చేసుకుని పరమాత్మని బుద్ధి ద్వారా స్మృతి చెయ్యాలి. స్మృతి అంటే జ్ఞాపకం చెయ్యాలి. ఏ విధంగా మీరు మీ పిల్లల్ని జ్ఞాపకం చేస్తారు, మీ భార్యని జ్ఞాపకం చేస్తారు, మీ బంధువుల్ని జ్ఞాపకం చేస్తారు, మీ మిత్రుల్ని జ్ఞాపకం చేస్తారు, అదనమాట. వాటి అక్కడికి చేరదు, మనసు కూడా చేరదు. అసలు పరిచయం లేకుండా మీ మనసులో భగవంతుడు ఎక్కడ దూరుతాడు చెప్పండి. మాకు అది ఎలా ఉంటుందో తెలియదు, దానిని ఎలా బోధించాలో కూడా తెలియదు. అందుకనే ఎవరినైనా అడిగారనుకోండి, పరమాత్మ ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, ఆయన్ని ఎలా పొందాలి అంటే ఏం చెప్తున్నాడు, దానికి ఆన్సర్ ఈ మంత్రం ఏం చెప్తుంది, కళ్ళ ద్వారా చూడలేవు, చెవుల ద్వారా వినలేవు, నోటి ద్వారా గట్టిగా పిలిస్తే కూడా మాట్లాడలేవు. అందుకని ఇది మనసుకి చేరదు, వాక్కుకి అడ్డు వస్తుంది, అదేవిధంగా కళ్ళ ద్వారా కూడా చూడలేవు, దాన్ని ఎలా బోధించాలో కూడా మాకు తెలియదు అంటారంట. అది ఈ మంత్రం సంపూర్ణ భావార్థం ఏమిటి ఒక్కసారి చూడండి. బ్రహ్మం అంటే ఎక్కడైతే బ్రహ్మ అనే పదం వస్తే ఇక్కడ పరబ్రహ్మ స్వరూపం పరమాత్మ, ఈశ్వరుడు, నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు, విశ్వాసాలందరికీ తండ్రి, పితాహమస్య జగత. ఇంద్రియాలకు అందని తత్వము, ఇంద్రియాల ద్వారా, ఇంద్రియాలు అంటే కళ్ళు, ముక్కు, చెవులు ఏవైతే ఉన్నాయో ఈ ఇంద్రియాల ద్వారా అందదంట పరమాత్మని. భగవంతుడు నిరాకారుడు, కనబడ్డు కదా. అందుకని ఏమంటున్నాడు, ఇంద్రియాలకు అందని తత్వము, చూపించలేనిది, చెప్పలేనిది, ఆలోచనతో గ్రహించలేనిది. అక్కడ మనసు గురించి చెప్పాడు కదా, మనసు అంటే ఆలోచనలు చేస్తుంది కాబట్టి ఆలోచనల ద్వారా గ్రహించలేనిది. అందువల్ల దానిని గురించి మాట్లాడటము, పూర్తిగా బోధించటము అసాధ్యము. అది ఇప్పుడు ఏమన్నారు, ఇంకా ఏదో చెప్తున్నాడు, అద్వైత భావం బ్రహ్మం నిర్గుణము, నిరాకారం, ప్రత్యక్షమైనది కాదు, బ్రహ్మానుభవం మాటలకు అతీతమైనది. వేదాంతం ఏం చెప్తుందంటే బ్రహ్మ జ్ఞేయం నటు వర్ణనీయం. నటు వర్ణనీయం అంటే బ్రహ్మం తెలుసుకునేది. బ్రహ్మం అంటే పరమాత్మను మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి, కానీ వర్ణించలేనిది అంటున్నాడు. ఒకసారి చూసినట్లయితే 2వ మంత్రానికి వచ్చే ముందర ఒక మహావాక్యము, పరమాత్మ తత్వము శరీర చక్షువులతో ఆయనను చూడలేము. చెప్పాను కదా 11వ అధ్యాయం 8వ శ్లోకం. మనోవికల్పాలతో గ్రహించలేము, వాక్కుతో వర్ణించలేము. ఆయనను అనుభవించేది ఆత్మస్మృతి ద్వారా. ఫస్ట్ పాయింట్, ఆత్మస్మృతి ద్వారా, యోగ స్థితి ద్వారా, శాంతి, ప్రేమ శక్తులను అనుభవించడము ద్వారా పరమాత్మని మీరు పొందగలుగుతారు, కానీ ఇంకా ఇతరత్ర ఏది కాదు. ఆఖరి మహావాక్యం, ఈ మంత్రం యొక్క మహావాక్యం ఏంటంటే, మీరు గుర్తుంచుకోవాల్సిన మహావాక్యం ఏంటంటే, భగవంతుడు దర్శనబద్ధుడు కాదు, అనుభవబద్ధుడు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ రోజున భక్తి మార్గంలో అంతా మనం దర్శనము అంటున్నాం. అంటే ఫిజికల్ గా ఈ 2 కళ్ళతో చూసేటువంటి
ఆ యొక్క దర్శన భాగ్యం కోసం తపన పడుతూ వెళుతున్నాం. కానీ భగవంతుడు మాత్రం భలే 33 కోట్ల దేవీ దేవతల్ని మనము దర్శిస్తున్నాము, తప్పులేదు, చేయింది. కానీ భగవంతుడు మాత్రము దర్శనబద్ధుడు కాదు, అనుభవబద్ధుడు. ఇప్పుడు రెండో మంత్రంలోకి వెళ్ళిపోతున్నాండి. కేనోపనిషత్ మంత్రం 1.4, అదే 1.5 కింద కూడా ఆ విధంగా ఉన్నదన్నమాట. ఈ మంత్రాన్ని వినండి జాగ్రత్తగా. అన్య దేవ తద్విదిత దధో అవిదితాదధి ఇది శుశ్రుమ పూర్వేషాం ఏ నస్తద్వ్యాచ చక్షిరే. ఇది రెండో మంత్రం అండి. ఇప్పుడు ఒకసారి దీని తాత్పర్యం కూడా చూసేద్దామండి. పరమాత్మ తత్వము తెలిసిన దానికంటే కూడా అది వేరేది. మనం పరమాత్మ గురించి ఏదైతే అనుకుంటున్నామో అది కాదంట, అది వేరేది అంటున్నాడు. అదే తెలియని దానికంటే కూడా అది మరింత అతీతమైనది. అంటే పరమాత్మని కనిపెట్టడం అనేది మీరు కష్టం అనుకుంటే కష్టము, సులభం అనుకుంటే సులభము. మనం సులభ మార్గాన్ని విడిచిపెట్టి కష్టమైన మార్గాన్ని వెతుక్కుంటున్నాం. కాబట్టి ఈ విధంగా ఉపనిషత్తుల్లో ఏం చెప్తున్నాడు ఆయన, ఇది తెలిసేది కాదు, తెలియని దానికంటే, తెలిసిన దానికంటే అతి వేరేది, తెలియని దానికంటే కూడా అతీతమైనది. ఇలా అని మనకంటే ముందున్న ఋషులు దీనిని వివరించి చెప్పారు, మేము విన్నాము. అంటే పరమాత్మ ఆ విధంగా జ్యోతి స్వరూపం గురించి అక్కడ. దీని కూడా భావార్థం బ్రహ్మతత్వము మనకు తెలిసిన వస్తువులు లాంటిది కాదు. భగవంతుడు మాకు తెలుసునండి, భగవంతుని అనుగ్రహం మాకు ఉందండి, భగవంతుడి ప్రాప్తులు పొందుతున్నామండి, ప్రతిరోజు భగవంతుడిని ధ్యానం చేస్తున్నామండి, ఇవన్నీ కూడా మనం అంటున్నాం. కానీ భగవంతుడు ఏమంటున్నాడు, నన్ను కొద్ది మంది మాత్రమే సంబంధాన్ని జోడించుకుంటున్నారు, నాతో అందరూ సంబంధాన్ని జోడించుకోవటం లేదు, ఎవరికి నా యొక్క ఉనికి తెలియదు. 7వ అధ్యాయం 26వ శ్లోకం ఏం చెప్పాడు, వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. ఏ ఒక్కడికి కూడా నా యొక్క పరిచయం లేదు అంటున్నాడు. కానీ అందరి పరిచయం నాకున్నది. వర్తమాన భూత భవిష్యత్తు వాళ్ళ నా క్రియేషన్ యొక్క పరిచయం 850 కోట్ల పరిచయం, మా ఆత్మల పరిచయం నాకున్నదిగా, నా గురించి ఎవరికి తెలియదు అంటున్నాడు. అందుకని ఇక్కడ ఏం చెప్పాడు, మనకు తెలిసిన వస్తువు లాంటిది కాదు, తెలియనిది అనే శూన్యము కూడా కాదు, తెలిసిన తెలియనిది రెండింటి కంటే అతీతము. ఇది సాధారణ జ్ఞాన అజ్ఞాన శ్రేణులకు కూడా అందని తత్వము. మామూలుగా శాస్త్ర జ్ఞానం పెట్టుకుని కూర్చొని నేను భగవంతుని పొందాను అని చెప్తారు చాలా మంది, కానీ భగవంతుడు దీన్ని ఖండిస్తున్నాడు. అందని తత్వము ఋషులు మాకు బోధించిన విధముగా దానిని ఈ విధముగా విన్నామని ఉపనిషత్తు చెప్తోంది. కేనోపనిషత్తు 1.4/1.5. అర్థమైందండి. ఇప్పుడు సాంప్రదాయ వేదాంత భావం అంట. ఈ మంత్రం చెప్పేది బ్రహ్మం. బ్రహ్మం అంటే గుర్తుపెట్టుకోండి, భగవంతుడు. బ్రహ్మం అంటే పరబ్రహ్మ స్వరూపం, పరమాత్మ, పరమేశ్వరుడు, నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు. తెలుసుకున్న విషయము కాదు, తెలియని విషయము కూడా కాదు అని చీకటి, అలాగని చెప్పి చీకటి శూన్యము కూడా కాదు, మళ్ళీ జ్యోతి స్వరూపుడు కదా, అదనమాట. సో బ్రహ్మం జ్ఞాత సాక్షి చైతన్యము, తెలిసిన తెలియని అన్ని విభాగాలకు మించినది. అందుకే శాస్త్రం ఏం చెప్తుందండి, గురువు చూపిస్తాడు, శిష్యుడు అనుభవిస్తాడు. ఇక్కడ గురువు అంటే మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి అజ్ఞానంలో ఉన్న గురువులు కాదండి, ఆత్మ చింతన చేసేవాళ్ళు, పరమాత్మని కనిపెట్టి పరమాత్మతో యోగము చేసి సంస్కార పరివర్తన చేసుకున్నటువంటి వాళ్ళు అన్నమాట. అందుకనే భగవంతుడు కానీ భగవంతుడి యొక్క సంతానం తెలుసుకున్నటువంటి కొద్ది మంది 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఉన్నారు చూసారా, వాళ్ళనమాట. అందుకనే 4వ అధ్యాయం 34వ శ్లోకంలో ఏం చెప్తాడు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అత ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. 4:34 అది అయిపోతుందండి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు కదా, ఇప్పుడు ఇక్కడ ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఈ మంత్రం స్పష్టంగా చూపిస్తోంది, పరమాత్మను ఇంద్రియ జ్ఞానముతో, పుస్తక జ్ఞానముతో, తార్కిక జ్ఞానముతో గ్రహించలేను. ఆయన గురించి తెలిసినట్లు చెప్పడం అంటే కాన్సెప్ట్ తెలియదని చెప్పడము అజ్ఞాతిజం అన్నాడు. రెండు సరిపోవు. ఎందుకంటే పరమాత్మ నైదర్ నోన్ ఐడియా నార్ అన్నోన్ బ్లాంక్. ఆయనను తెలుసుకోవడము ఏ విధంగా అవుతుందంట, అదే మళ్ళీ చెప్పాడు, ఆత్మస్మృతి, యోగానుభవము అంతర్లోక అనుభూతి ద్వారా మాత్రమే సాధ్యము. ఆఖరి మంత్రం అండి, ఆఖరి మంత్రము. ఈ ఒక్క మంత్రం, చిన్న మంత్రం చెప్పేస్తాను. ఇది కేనోపనిషత్తు మంత్రం 1.5/1.6.
యన్ మనసాన మనుతే మనో ఏన కూర్మన్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదము యదిదముపాసతే. ఇది వంతనం అయిపోయిందండి. పరమాత్మ తత్వము మనసుతో తలంచలేనిది, కానీ దాని వల్లనే మనసు తలంచుతుంది. మనసుతో మనసుకు దొరకదంట. కానీ ఎప్పుడైతే పరమాత్మ దొరుకుతాడో అప్పుడు మనసు ద్వారానే పరమాత్మని మనము జ్ఞాపకం చేస్తాం. మన్మనాభం అంటాడు చూసారు గీతలో, ఎంత చక్కగా చెప్పాడు సార్. మనసుకి పరమాత్మ పరిచయం లేనంత వరకు మనసుకు అందదు. కానీ పరమాత్మ పరిచయం దొరికితే మనసు ద్వారానే పరమాత్మని స్మృతి చేస్తాము. చాలా బాగా చెప్పాడు. దాని వల్లనే మనసు తలంచుతోంది. అదే బ్రహ్మమని తెలుసుకో. మీరు ధ్యానించే రూపాలు బ్రహ్మము కావు. మీరు ఏదైతే విగ్రహారాధన చేసుకుంటూ భగవంతుడా భగవంతుడు అంటున్నారు, అది భగవంతుడు కావు అంటున్నారు. ఈ భావార్థం ఏంటి? మనసు ఒక సాధనము, కానీ మనసుకు మనసుకు శక్తి ఇచ్చేది ఆ బ్రహ్మ చైతన్యము. అందువల్ల మనసు బ్రహ్మాన్ని గ్రహించలేదు, కానీ బ్రహ్మం వల్లనే మనసు పనిచేస్తుంది. చెప్పుకున్నాం కదండి, పరమాత్మ పరిచయం లేనంత వరకు మనసులో కూడా అర్థం కాదు. ఒకసారి పరమాత్మ పరిచయం వస్తే మనసు ద్వారా పరమాత్మని స్మృతి చేస్తాం. సాంప్రదాయ అద్వైత భావం అన్నాడు. ఏం చెప్తుందంట? బ్రహ్మ సాక్షి చైతన్యము, మనస్సు ప్రాణము ఇంద్రియాలకు ఆధారమైన మూలము, ఉపాసనలో కనిపించే రూపాలు, మూర్తులు, ప్రతిమలు, భావచిత్రాలు ఇవి బ్రహ్మము కావు, కేవలము ధ్యానానికి సహాయకారకాలు అనమాట. అదే ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఇది నేరుగా ఈ విషయాన్ని బలపరుస్తుంది. ఏమిటి? భగవంతుడు దేహరహితుడు. గుర్తుపెట్టుకోండి, ఉపనిషత్తు ఏం చెప్తుంది? భగవంతుడు దేహరహితుడు, శాశ్వత శాంతి స్వరూపుడు, సదా శాంతి స్వరూపంలో ఉంటాడు. అందుకని శాంతి సాగరుడు అంటారు. ఆత్మలకు శక్తిదాత, మనసుకు ఆజ్ఞ ఇచ్చేది మనసు కాదు, పరమాత్మ శక్తి ప్రవాహం వల్లే మనసు పనిచేస్తుంది. మరొక ముఖ్యాంశం, మనం రూపాల పూజ చేస్తాము, కానీ పరమాత్మ రూపరహిత చైతన్య బిందువు. అండర్లైన్ చేసుకోండి. మనం రూపాలను పూజ చేస్తాము, కానీ పరమాత్మ రూపరహిత చైతన్య బిందువు. ముగింపు మూడు మంత్రాల యొక్క సారం ఒక్కసారి గమనించండి. బ్రహ్మం అంటే పరమాత్మ ఇంద్రియాలకు అందతత్వము, వాక్కు మనస్సుకు అతీతము అయినా అదే మనసుకు శక్తినిస్తుంది, అదే కన్నులకు దారతత్వం ఇస్తుంది, అదే జీవ చైతన్యం మూలము. చూడలేము, కానీ దాని వల్లనే చూడగలుగుతున్నాము. ఈ యొక్క సారాంశము ఇక్కడ 3 మంత్రాలకు సారాంశం అని ఒక్క 2 నిమిషాల్లో ముగిస్తానండి. తత్ర చక్షు గచ్చతి అంటే ఇంద్రియాలకు అతీతమైన బ్రహ్మము. యన్ మనసాన మనుతే మనస్సు తలంచలేనిది, కానీ దాని వల్లే మనస్సు పనిచేస్తుంది. అన్య దేవ తద్విదితాత్ తెలిసినది కాదు, తెలియనిది కాదు, రెండింటికంటే మించినది. ఇలాగే కొన్ని గీతా శ్లోకాలు కూడా ఇవ్వడం జరిగింది. చాలా గీతా శ్లోకాల యొక్క రిఫరెన్స్ ఇచ్చారు. మనం తదుపరి ఎపిసోడ్ లో ఈ గీతా శ్లోకాలు సుమారు 10 శ్లోకాల రిఫరెన్స్ ఇచ్చాడు. పరమాత్మని మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాం అన్న విషయం ఇది తదుపరి ఎపిసోడ్ లో నేను మీకు కొన్ని శ్లోకాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఈ కేనోపనిషత్తులో ఈ 3 మంత్రాల యొక్క సారమేంటి? భగవంతుడు నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు. కేవలము ఆత్మ స్మృతి ద్వారా, ఆత్మ జ్ఞానము ద్వారా, యోగ జ్ఞానము ద్వారా మాత్రమే పరమాత్మని మనము ఈ యొక్క మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించుకోగలుగుతాము, సంస్కార పరివర్తన చేసుకోగలుగుతాం. ఇక్కడతో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్ లో ఈ యొక్క విషయాలు ఏదైతే కొన్ని విషయాలు మిగిలి ఉన్నాయి గీతా శ్లోకాలు తీసుకున్న తర్వాత మరొక అద్భుతమైనటువంటి గీతా శ్లోకాన్ని, అందులో ఉన్న లోతైన తత్వాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. అదేవిధంగా యక్ష ప్రశ్న 56వ ప్రశ్న మనం చర్చించుకోబోతున్నాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీనాథ్ గారికి ధన్యవాదాలు.